వచ్చానండి. మా అన్న వాళ్ళ కూతురు లంగావన్ ఫంక్షన్ అనమాట. అందుకని చెప్పేసి కడపకు వచ్చాను. ఒకసారి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూసేయండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆలని పెట్టుకొని నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ డూ ది సబ్స్క్రైబ్ అండి. వీడియో పెట్టి దాదాపు 2 వారాలు అయిపోయిందండి. ఈ వీడియో అంతా ఎడిటింగ్ చేసుకొని రెడీగా పెట్టుకునే లోపే నాకు గొంతంతా పాడైపోయింది. బాగా చల్లనీళ్ళు తాగేసి అంత జలుబు పట్టేసి బాగా గొంతంతా రాసిపోయింది. అది బాగా సెట్ కావడానికి కూడా దాదాపు ఒక 5-6 రోజులు పట్టిందనమాట. అందుకని చెప్పి ఇంకా వాయిస్ సరిగా లేదు. అందుకని చెప్పి నేను ఇంకా ఏ వీడియో చేయలేకపోయాను. ఓన్లీ షార్ట్స్ పెట్టుకుంటూ వచ్చానమాట. ఇంకా మా అన్న వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నానని చెప్పాను కదండి. ఇంకా వెళ్ళడానికైతే ఇక్కడ అమ్మ ఒక డ్రెస్ తీసుకోమనింది నన్ను నంద్యాలలోనే. అమ్మ చెప్పిందనమాట. ఇంకా నేను షాప్కి వెళ్ళి పాప కోసం అయితే డ్రెస్ తీసుకున్నాము. చాలా బాగుంది. మొత్తం టాప్ అనమాట. ఇంకా పాయింట్ అయితే ఏం రాలేదు. డ్రెస్ అయితే పైన పింక్, కింద వైట్ ఇలా పూలతో చాలా బాగా వచ్చిందండి. ఇంకా డ్రెస్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి తీసుకున్నాను. నేనైతే ఇంకా డ్రెస్ ఎందుకులే అని చెప్పేసి వెండివి కుంకుమ బర్రెలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి ఇంట్లో కూడా వాడుకోవచ్చు, ఏదైనా ఫంక్షన్లో కానీ చాలా బాగుంటాయి కదా అని చెప్పేసి డ్రెస్ తీసుకోకుండా నేను ఇలా గిఫ్ట్గా కుంకుమ బర్రెలు అయితే 2 తీసుకున్నాను. పసుపు పెట్టుకోవడానికి, కుంకుమ పెట్టుకోవడానికి రెండింటికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి 2 కుంకుమ బర్రెలు అయితే తీసుకున్నాను అనమాట. నేను మామూలుగా ఎక్కువగా ఏదైనా ఫంక్షన్లకి డ్రెస్సుల కంటే కూడా ఇలాంటివి ఏదైనా గిఫ్ట్లు ఇవ్వడానికి ఎక్కువగా నాకు ఇష్టపడతానమాట. ఇవైతే గుర్తుగా ఉండిపోతాయి వాళ్ళకి. మరీ ఎక్కువ కాస్ట్ లేకుండా మన స్థాయికి తగినట్టు మనము ఏదైనా గిఫ్ట్ ఇస్తేనే బాగుంటుందని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. నేను ఎక్కువగా అలాగే గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా ఎక్కువగా ఇష్టపడతాను. అవైతే వాళ్ళకి గుర్తుండిపోతాయి, పడేయరనమాట. డ్రెస్ కొద్ది రోజులు వాడేసి పడేస్తారు. కానీ మామూలుగా ఏదైనా ఫంక్షన్లకి ఎక్కువగా ఇలాంటి ఫంక్షన్లకి మాత్రం ఎక్కువగా డ్రెస్సులు, చీరలు అవి ఇవి పెడుతూ ఉంటారు. సో ఎవరి టేస్ట్ వాళ్ళదిలేండి. ఇంకా మాకైతే ఇంకా నంద్యాల ఉదయాన్నే ట్రైన్ ఉందన్నమాట. కడపకు వెళ్ళడానికి ఉదయం 6 గంటలకి ట్రైన్ ఉంది. 10 నిమిషాల దాకా వారికే ఉందన్నమాట. ఇంకా చీకట్లో 4కి వేసేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి పూజ అంతా అయిపోయి అమ్మ నేను ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. మమ్మల్ని రైల్వే స్టేషన్కి మా వారు వచ్చి దించారు. ఇంకా అక్కడ మా వారు టికెట్ తీసుకొని మమ్మల్ని రైలు ఎక్కించి తర్వాత ఇంటికి వెళ్ళాడనమాట. బాగా ముందు రోజంతా రాత్రంతా ఫుల్ వర్షం పడిందండి. ఇంకా ఉదయానికైతే వర్షం అయితే తగ్గిపోయింది. ప్రతి చోట పడిందనమాట. మేము ట్రైన్లో వెళ్తూ చూస్తున్నాం కదా, ప్రతి ఊర్లో కూడా వర్షం బాగా పడింది. ఇంకా మమ్మల్ని రైలు ఎక్కించి మా వారైతే ఇంటికి వెళ్ళారు. ఇంకా రైలు అయితే కదులుతుందనమాట. కరెక్ట్ 10 నిమిషాల దాకా 6కే కదులుతుందండి. అది 10:30కంతా కడపలో దించుతుందనమాట. ఒక్క నిమిషం కూడా లేట్ ఉండదు, కరెక్ట్గా వెళ్తుంది. ఇంకా వెళ్ళి ఇంకా జర్నీ అయితే చాలా బాగా జరిగిందనమాట. జమ్మలమడుగులో ఒక 15 నిమిషాలు అయితే ట్రైన్ ఆగుతుంది. ఇంకా అప్పుడు నేను కొద్దిగా లేచి అలా ఇలా తిరిగి వీడియో తీసుకుంటున్నాను. కడప వచ్చేసింది. కడపలో దిగాము. మా అన్న కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మా అన్న నేను వస్తాలే మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. మా అన్న కార్ తీసుకొని వచ్చారు. ఇంకా మేమైతే కారులో వెళ్తున్నామండి. ఇంకా వాళ్ళ ఊరు కడప కొద్దిగా దూరంగా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. అంటే మా వదిన వాళ్ళ ఊరు అది. మా అన్నదైతే మాదే మద్దూరు. ఇంకా అత్తగారు ఊరు అనమాట మా అన్న వాళ్ళది. ఇంకా మా వదిన వాళ్ళ పుట్టిల్లు. ఇంకా పాప అక్కడే ఉంది కాబట్టి ఫంక్షన్ అక్కడే చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇంకా మేమందరం మా అమ్మ నేను అందరం వెళ్ళామన్నమాట. మా పిన్ని వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళని ఎప్పుడో నేను చిన్నప్పుడు చూశానండి. చాలా సంవత్సరాలు అయిపోయిందనమాట వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని అందరినీ చూడక. ఇంకా ఆ ఫంక్షన్లో అయితే అందరినీ చాలా కాలం తర్వాత కలిశానమాట. అందరినీ చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ చూసేసరికి. ఇంకా ఇంటికైతే వెళ్ళాము. ఇంకా మా అన్న వాళ్ళ చూడండి ఇక్కడ వెనకాల, ఇంటి వెనకాల సపోటా చెట్టు ఉందనమాట. అసలు ఎంత బాగుందండి. సపోటాలు అయితే చెట్టు నిండా సపోటా కాయలు ఉన్నాయి, కానీ అన్నీ పచ్చిగా ఉన్నాయి. చూడ్డానికేమో బాగా లావు ఉన్నాయి కాయలు, కానీ పచ్చిగా ఉన్నాయి. అవి తెంచి మాగబెట్టుకుంటే మాగుతాయంట. ఇంకా మేమైతే అది చూస్తున్నాం అనమాట. ఒకటన్నా మాగిందేమో చూద్దామని. ఇంకా ఏవైతే మాగలేదు, అన్నీ పచ్చిగా ఉన్నాయి. ఇక్కడ చూసారండి ఆ చెట్టుకైతే మనీ ప్లాంట్ ఆకు ఎంత పెద్దగా వచ్చిందో. టెంకాయ చెట్టుకి చాలా బలంగా పెద్దగా వచ్చినాయి అనమాట ఆకులు, అరిటాకులాగా. ఇంకా గార్డెన్ అయితే చాలా బాగుంది ఇంటి వెనకాల.
ఇంకా మధ్యాహ్నానికి అంత లంచ్ అది ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇంకా కూరగాయలు అన్నీ తెచ్చారు మా అన్న వాళ్ళు. ఇంకా అవన్నీ మనం కూడా ఒకసారి అలా పని చేస్తే సరిపోతుంది కదా అని అలా వెళ్ళి అన్ని కూరగాయలని సపరేట్ చేస్తున్నాం అన్నమాట. మా వదిన, మా తమ్ముడి భార్య అందరూ చేస్తున్నారు పని. నేను కూడా వీడియో తీసుకుంటూ నా వంతు సహాయంగా నేను కొద్దిగా చేశానన్నమాట పని అయితే. ఇంకా అలా జోకులు వేసుకుంటూ మా వదినతో, మా అన్నతో మాట్లాడుకుంటూ వీడియోల గురించి అలా ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. మా అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉండిందండి, భక్తికి సంబంధించి ఉండిందనమాట. అది ఇప్పుడైతే తీసేసి వేరే ఛానల్ పెట్టారు. ఇంకా మా అన్నకు బాగా తెలుసు అనమాట యూట్యూబ్ గురించి, ఎలా చేయాలి ఏంటి ఎలా అని. ఇంకా అవన్నీ నాకు కొద్దిగా సలహాలు ఇచ్చారు. మా అన్న అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలాంటి వీడియోస్ తీయ, అలాంటి వీడియోస్ తీయ అని చెప్పేసి ఇంకా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే కొద్దిగా నాకు సహాయం ఒకరికొకరం చేసుకుంటూ పనులైతే చేసుకున్నాము. వంట వాళ్ళు వచ్చి వాళ్ళే వంట చేస్తారు. మేము ఊరిగా ఓన్లీ ఇలా అన్నీ సపరేట్ చేసి ఆనియన్స్ ఒక్కటి తోలు తీసి పెట్టామన్నమాట. ఇలా అందరం కలిసినప్పుడు ఒకరికొకరు పనులు చేసుకుంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే భలే ఉంటుంది కదండి. చాలా కాలం తర్వాత అందరినీ చూసినట్టు ఉంటుందన్నమాట. ఇంకా మధ్యాహ్నం భోంచేసాము. ఇంకా తర్వాత పూలు, సాయంత్రానికి ఫంక్షను, నైట్ ఫంక్షన్ అనమాట. ఇంకా మధ్యాహ్నం అంతా ఇంకా పూలు అల్లడమే పనే సరిపోయిందనమాట. మా చెల్లెలు, ఈ పాప ఫంక్షన్ అనమాట, లిఖిత అమ్మాయి పేరు, ఈ అమ్మాయిదే ఫంక్షన్. ఇక్కడ మా తమ్ముని భార్య, మేము అందరం కలిసి ఇంకా పూలు అల్లుతూ ఉన్నామన్నమాట. చాలా పూలు తెచ్చారు, కనకాంబరాలు, మల్లెపూలు అన్నీ. ఇంకా అవి అల్లడానికే సాయంకాలం అయిపోయింది. ఇంక ఇలా జోకులు వేసుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ పూలైతే ఇంకా కట్టేసాము. మా చెల్లెలైతే చాలా బాగా కట్టింది. ఇదైతే నేను గుత్తిదండ కట్టానన్నమాట పాప కోసం అని చెప్పేసి. మల్లెపూలతో ఇలా గుత్తిదండలు 2-3 కట్టాను. మా చెల్లెలైతే కనకాంబరాలు అయితే భలే కట్టిందండి, చిక్కగా దండ అసలు చాలా బాగా కట్టిందనమాట. ఇంకా అలా పనులు చేసుకుంటూ ఉన్నాము. ఇంకా సాయంకాలం అయిపోయింది. ఇంకా అందరు చాలామంది బంధువులు వచ్చారనమాట. ఇంకా సాయంకాలం కాబట్టి ఫంక్షన్ అందరు వచ్చారనమాట. మా పిన్ని వాళ్ళు, వాళ్ళ పిల్లలు, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారనమాట. ఇంకా అందరినీ పలకరించుకుంటూ ఇలా ఉన్నాము. ఇంకా మేము కూడా వెళ్ళి ఇంకా రెడీ కావాలన్నమాట. అందరు రెడీ అయి వచ్చారు కదా, ఇంకా మేము కూడా రెడీ కావాలి. చూడండి పూలు ఎంత బాగా కట్టిందో మా చెల్లి అయితే, చాలా బాగా కట్టిందనమాట. ఈ పాప మా చిన్నాన్న కూతురు, అంటే సొంత మా నాన్న వాళ్ళ తమ్ముని కూతురు అనమాట ఆ పాప. ఇంకా బాగా కట్టింది, పూలు బాగా కడుతుంది, చాలా బాగా కట్టిందండి, చిక్కగా అసలు చాలా బాగున్నాయి పూలు అయితే. చూడండి ఎంత బాగా ఉన్నాయి దండలైతే. ఇంకా అందరి పూలు కుట్టి అందరు నడుములు పోయాయి అనమాట. అబ్బా ఎంతసేపటికి అయిపోయాయి అని అనుకున్నారు. కనకాంబరాలు ఇవి కుట్టాలంటే చాలా టైం పడుతుంది కదండి, నడుములు అయితే ఖచ్చితంగా విరిగిపోతాయి, అలా ఉంటుందన్నమాట. ఇంకా సాయంకాలం మా పిన్ని వాళ్ళు అందరు వచ్చారు. చూడండి ఇంకా వచ్చిన వాళ్ళకి అన్ని స్వీట్స్ అవి ఇస్తారు కదా, ఆ విధంగా అన్ని కవర్లలో స్వీట్స్ వేస్తున్నారనమాట. అరటిపండు, అలాగే తాంబూలం ఇస్తారు కదా, తాంబూలం పెడుతున్నారనమాట. అలాగే మైసూరుపాకు, ఇంకొకటి జాంగ్రీ టైప్లో ఉంది, అది భలే ఉందండి స్వీట్ అయితే, అసలు బెల్లంతో చేశారంట ఆ స్వీటు. అన్నీ కలిపి ఒక్కొక్కటి, అదొకటి ఇదొకటి, అలాగే తాంబూలము, అరటిపండు అన్నీ కలిపి అన్నీ ప్యాక్ చేస్తున్నారు ఇవ్వడానికి సాయంకాలము. ఇంకా అందరు వచ్చినాక ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారనమాట. ఇవి మైసూరుపాకు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, బాగా లావుగా. ఇంకా ఇలా కవర్లలో అన్నీ పెట్టేసి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ పని అయితే చేస్తూ ఉన్నారు అందరూ. ఇంకా ఈ పని అంతా అయిపోయినాక మళ్ళీ అందరూ భోజనం చేస్తారు. నైట్కి భోజనం చేసిన తర్వాత ఫంక్షన్ రెడీ అయిందనమాట. మామూలుగా అయితే అందరూ ఇలాంటి ఫంక్షన్లు కూడా మధ్యాహ్నమే పెట్టుకుంటారండి ఇప్పుడు ఎక్కువగా. కానీ మా వదిన వాళ్ళైతే ఇక్కడ నైటే చేస్తారని చెప్పేసి వాళ్ళ కడప సైడ్ అంతా నైటే చేసుకుంటారంట ఎక్కువగా, అంటే వాళ్ళ ఊర్లో. అందుకని చెప్పేసి వాళ్ళు నైటే ఫంక్షన్ పెట్టుకున్నారు. ఇంకా అందుకని చెప్పేసి అక్కడే ఇంకా ఆ రోజు నైట్ అంతా ఉండాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడ మా పిన్ని వాళ్ళు అందరు వచ్చారనమాట. ఇంకా అందరూ అయితే రెడీ అయ్యి నీట్గా ఇంకా ఉన్నారు. ఇంకా ఫంక్షన్ ఒక్కటి జరిగితే పని అయిపోతుంది అనమాట. ఇంకా బాబాయ్
పిన్ని వీడియో తీసినావు ఒక ఫోటో
సో చూసారు కదండి వాటి వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు బాయ్ అండి.